హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడి ప్రాపర్టీస్. నా పేరు నాగేష్. సో మీరు చూస్తున్న ఈ రోడ్ డెవలప్మెంట్ వచ్చేసి అప్ప జంక్షన్ నుండి మన్నెగూడ బీజాపూర్ నేషనల్ హైవే 163 యొక్క లేటెస్ట్ రోడ్ డెవలప్మెంట్స్ గురించి చూద్దామండి. సో ఈ రోడ్ యొక్క టెండర్ను 3 ఇయర్స్ బ్యాకే మనకి మెగా కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ రోడ్డు విస్తరణలో భాగంగా ఒక 900 భారీ చెట్లను రీలొకేటెడ్ చేసే క్రమంలో సెంట్రల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క అనుమతులు రావడంతో ప్రస్తుతం ఈ రోడ్ యొక్క డెవలప్మెంట్స్ అనేవి మనకి మెయిన్గా కొన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో బైపాస్ చేస్తూ మనకి మొయినాబాద్ ఏరియాను ఒక 4 కిలోమీటర్స్ బైపాస్ చేస్తూ అండ్ చేవెళ్ళ ఏరియాని ఒక 6 కిలోమీటర్స్ బైపాస్ చేస్తూ అయితే ప్రస్తుతం వర్క్స్ అయితే నడుస్తున్నాయండి. ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. సో మనకి చేవెళ్ళలో అపర్ణ వాళ్ళది వసుధ అని హెచ్ఎండే లేఅవుట్ ఉంటుందండి. దాదాపుగా ఒక 100+ ఎకర్స్లో ఉంటుందన్నమాట. ఈ లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్కి అయితే ప్రైజెస్ బాగా హైక్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నేషనల్ హైవే 163 అనేది ఈ లేఅవుట్ మధ్యలో నుండి వెళ్తుందండి. సో దానివల్ల చుట్టుపక్కల కానివ్వండి ఈ లేఅవుట్లో ఉన్న వాళ్ళకైతే ప్రైజెస్ బాగా హైక్ అయిందని చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ మీరు ఇందులో కూడా చూడొచ్చండి. ఈ నేషనల్ హైవే 163 మనకి తెలంగాణలోని అప్ప జంక్షన్ నుండి మనకి మన్నెగూడ, వికారాబాద్, పరిగి అండ్ కర్ణాటక రాష్ట్రంలో బీజాపూర్ వరకు దాదాపుగా 365 కిలోమీటర్స్ ఉంటుందండి. అండ్ మనకి అప్ప జంక్షన్ నుండి మన్నెగూడ వరకు అయితే ఒక 46 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ నేషనల్ హైవే 163 మనకి అప్ప జంక్షన్ నుండి చేవెళ్ళ, మన్నెగూడ, వికారాబాద్ వరకు ఎవ్రీ డే అయితే మనకి ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి. వీకెండ్స్లో అయితే మరీ ఇంకెక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో ఈ రోడ్ కంప్లీట్ అయ్యి మనకి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ తగ్గడం, సరౌండింగ్లో ల్యాండ్ వాల్యూ పెరగడం అనేవి జరుగుతాయండి. సో దిస్ ఈస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.